దేవాని హరివర్ధన్ అల్లుడిగా అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, దేవా రౌడీ కాబట్టి అతని వల్ల మిథున ప్రాణాలకు ప్రమాదం ఉంటుందేమోనని. అయితే ఆ భయాలన్నింటినీ పోగొట్టింది మిథున. దేవాని అల్లుడిగా అంగీకరించాల్సిందేనని పట్టుబట్టింది. అయితే పరిస్థితులన్నీ అనుకూలించడంతో దేవాని హరివర్ధన్ అల్లుడిగా అంగీకరించే సమయం రానే వచ్చింది. అయితే కరెక్ట్ టైంకి దేవాకి స్పాట్ పెట్టాడు ఆదిత్య. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, దేవాని హరివర్ధన్ అల్లుడిగా అంగీకరించడం ఏమో కాని ఈ ఎపిసోడ్ని మాత్రం సాగదీస్తూనే ఉన్నారు. ఇక దేవా ఎప్పుడెప్పుడు తనకి ఐ లవ్ యూ చెప్తాడా అని తప్పించిపోతుంది మిథున. ఇటు దేవా ఇక్కడ చెప్పను, ఎక్కడ చెప్పాలో అక్కడే చెబుతాను అంటూ వాయిదాలు వేస్తూనే ఉన్నాడు. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో హరివర్ధన్ ఏం నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో లలిత వచ్చి, మీ నిర్ణయంపై 2 జీవితాలు ఆధారపడి ఉన్నాయండి. పిల్లల్ని కనడం పెంచడం వరకే మన బాధ్యత. వాళ్లకి నచ్చిన జీవితాన్ని ఎంచుకునే హక్కు వాళ్లకుంది. కన్నాం పెంచామని వాళ్ల జీవితాలను శాసించలేం. దేవా విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నారండి అని అడుగుతుంది. దాంతో హరివర్ధన్, కోర్టులో నేనేదైనా తీర్పిచ్చే ముందు నిజానిజాలను మాత్రమే చూస్తాను. కాని నాకిది ఒక తండ్రిగా కూతురి కోసం తీసుకోవాల్సిన నిర్ణయం. కడుపు తీపి, కన్న తీపి, భయం అన్నీ ఉంటాయి. అలా ఆలోచించినప్పుడు ఒక రౌడీ చేతిలో నా కూతురి జీవితాన్ని పెట్టలేను అని ప్లేట్ తిప్పేస్తాడు. దాంతో లలిత, అతని ముందు ఆ రౌడీ అనే పేరు తీసేస్తే అతని కంటే మంచివాడు, మంచి భర్త మన అమ్మాయికి దొరకడండి అనంటుంది. అందుకే దేవాని అల్లుడిగా అంగీకరించాలని నిర్ణయించుకున్నాను అని జడ్జిమెంట్ని ముందే లీక్ చేస్తాడు హరివర్ధన్. ఆ మాటతో ఆనందంతో ఉప్పొంగిపోతుంది లలిత. దేవాని అల్లుడిగా అంగీకరించినా అతని శత్రువుల కారణంగా మిథునకు ప్రమాదమైతే ఉంది లలిత అనంటాడు. అయితే లలిత, ఆ విషయం వాళ్ళిద్దరూ చూసుకుంటారండి, మన అమ్మాయికి ఎలాంటి ప్రమాదం రాకుండా దేవా చూసుకుంటాడు అనంటుంది. ఆ మాటతో హరివర్ధన్, ఆ నమ్మకంతోనే దేవాని అల్లుడిగా అంగీకరిస్తున్నట్లు అందరి ముందు చెప్పబోతున్నాను అనంటాడు. మరోవైపు ఆదిత్య దేవాకి స్పాట్ పెట్టాడు. కిరాయి హంతకుడితో మాట్లాడి కాల్చి చంపమని చెబుతాడు. అయితే ఆ కిల్లర్ని, అతని గన్ని చూసిన సూర్యకాంతం తన భర్తతో చెప్తుంది కాని ఎవ్వరూ నమ్మరు. ఇక హరివర్ధన్ మైక్ అందుకుని తాను మిథునను ఎలా కన్నాడు, ఎలా పెంచాడు, ఆమె పెళ్లి ఎలా జరిగింది, అప్పట్నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎపిసోడ్లను గుర్తు చేస్తాడు. దేవాని అల్లుడిగా అంగీకరించాలని తన కూతురు తనతో పెద్ద యుద్ధమే చేసిందని, ఆ యుద్ధానికి నేటితో ముగింపు పలకబోతున్నానని, నా నిర్ణయం ఏంటంటే అని హరివర్ధన్ చెప్పబోతూ ఉండగా, ఒక్క నిమిషం సార్ అని ఆపేస్తాడు దేవా. మెల్లగా నడుచుకుంటూ వెళ్లి స్టేజ్ ఎక్కి, మీ నిర్ణయం కంటే ముందు నా అభిప్రాయం చెప్పాలి. నా జీవితంలో నా ప్రాణాలకే గ్యారంటీ లేదు కాబట్టి నన్ను నేనే చంపేసుకున్నాను. ఇది బండరాయిలా మారిపోయింది. నా జీవితం ఒంటరిగా ముగిసిపోవాలని అనుకున్నా. అలాంటి టైంలో నేను బలవంతంగా కట్టిన తాళితో నా జీవితంలోకి భారీగా అడుగుపెట్టింది మిథున అంటూ మనోడు కూడా జరిగిన అన్ని ఎపిసోడ్లను గుర్తు చేస్తాడు మామతో పోటీ పడుతూ. మిథున మెరుపు, తోపు, తురుము, నమ్మిన బంధం కోసం కన్నవాళ్లను, కోట్ల ఆస్తిని వదిలి నాకోసం వచ్చేసింది. బ్రతికే లేదనుకున్న నాకు బ్రతకడం ఎలాగో చూపించింది అంటూ మిథునను ఆకాశానికెత్తేస్తాడు దేవా. ఇక రేపటి ఎపిసోడ్లో మిథునకు ప్రపోజ్ చేస్తున్నాడు దేవా. కరెక్ట్ టైంకి మిథున గుండెల్లో బుల్లెట్ దిగిపోయింది. ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్లో చూద్దాం.